మసీద్ దగ్గర కొట్టు తీస్తున్నానండి. తాడేపల్లిలో బోసమ్మ సెంటర్ 17వ వార్డు మసీద్ దగ్గర చిల్లర కొట్టు పెట్టున్నాం. దాంట్లో అన్ని సరుకులు పెట్టున్నాం కొట్లు. పిల్లలు తినేవి కానీ అన్నీ పెట్టున్నాము. కూరగాయలు మరి తినే కాయలు కూడా 2 తోపుడు బళ్ళు పెట్టాము. బయట 4 చక్రాల బళ్ళు 2 పెట్టాము. లాన బయట ఇంకో బల్ల పెట్టాము. మళ్ళీ బయట ఆళ్ళలాగా ఉంటే అక్కడ ఒక బల్ల పెట్టాము. లాన ఒక పెద్ద బల్ల పెట్టామండి. సరుకులు అన్నీ వేస్తున్నాము. ఇవాళ డ్రింకులు అవన్నీ కూడా పెడతాము. అవన్నీ అడుగుతున్నారు. ఎటు నేను బయటికి వెళ్తా కుదరదండి. ఎందుకంటే నేను ఇక కొట్లోనే ఉండాలి. ఏటకి వెళ్తా కుదరదు. మరి కొట్లో సరుకు పెట్టాం కాబట్టి మరి కొట్లోనే ఉండాలి. మరి ఎటు వెళ్తా కూడా కుదరదు నాకు. ఏమన్నా వీడియోలు తీయాలన్నా బయటికి వెళ్తా కూడా నాకు ఇప్పుడు అవకాశం లేదు. ఏదన్నా అవకాశం దొరికితే అక్కడన్నా వీడియో తీస్తూ ఉంటాను. ఇప్పుడు నేను కొట్లోనే ఉండాలి. ఎక్కడికి వెళ్తా లేదు. మరి చూడండి, మా వీడియోలు చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే చాలా సమస్యలతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎన్నో మా సమస్యలు చెప్తూ ఉంటాను నేను. మరి మా చరిత్రలన్నీ కూడా మేము చెప్తూ ఉంటాను. మరి మా 4 తరాల నుంచి కూడా మేము బాధపడుతున్నాను కూడా చెప్తున్నా. కొంత ఆస్తి గురించి పొలము 5 ఎకరాల 20 సెంట్ల భూమి అది కబ్జా చేశారు. సీతానగర్లో, తాడేపల్లి సీతానగర్లో మహానాడు. అయితే ఆ భూమి సమస్య గురించి ఎంతో నేను తిరుగుతున్నా. ఇంతవరకు నాకు పరిష్కారం కాలేదు, న్యాయం జరగలేదు. మరి ఎవరు వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. మాకు అటు నుంచి ఇటు నుంచి కూడా సమాధానం రావట్లేదు. అసలు అధికారుల కాడి నుంచి కానీ కలెక్టర్ల కాడి నుంచి కానీ మరి ఎక్కడి నుంచి కూడా నాకు ఏ సమాధానం రావట్లా. మరి మీరు చూడండి, అది భూమి సమస్య. మరి 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారు సీతానగర్లో. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శివబాబు కుటుంబం. మరి ఆ భూమిని అక్రమంగా ఆక్రమించి దౌర్జన్యంగా ఒక రౌడీజంగా ఒక గోండేజంగా చేశారు దాన్ని. మరి మా అమ్మగారిని బెదిరించి ఆ భూమి అంతా లాగేసుకున్నారు. మరి మేము క్యాస్ట్ కూడా మేము మాదిగోళ్ళని ఒక కింటోళ్ళు అయిపోయాం. అక్కడ మేము అక్కడ ఎవరు లేరు, అంతా వేరే క్యాస్టు. ఇప్పుడు అన్ని రకాల క్యాస్టులు కలిసినాయండి అక్కడ. అంటే ఆ భూమి ఒక్క చెట్టు కూడా మేము అమ్మలేదు. మా అమ్మగారు అమ్మల, మేము అమ్మల, మా బిడ్డలు అమ్మల, ఎవరు కూడా మేము అమ్ముకోలేదాన్ని. అట్లాగా మా అమ్మను బెదిరించి ఆ భూమిని వాళ్ళు కబ్జా చేశారు. ఆక్రమించుకొని వాళ్ళు ప్యాట్లు వేసుకొని 2019 2వ నెలలో ప్యాట్లు వేసి వాళ్ళు అక్రమంగా దౌర్జన్యంగా అమ్మేశారు. అధికారులను పట్టుకొని వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకొని ఎంఆర్ఓల ద్వారా దాన్ని అమ్మేశారు ఆ భూమిని. మరి ఎటువంటి మా సంతకాలు లేవు. మరి ఎవరు కూడా మేము రిజిస్టర్ చేసింది లేదు. ఎటువంటి కాగితాల మీద మేము చేసింది కూడా లేదు. అసలు వాళ్ళు దొంగ సంతకాలు చేయించుకొని దొంగ రిజిస్టులు చేయించుకొని వాళ్ళు ప్యాట్లు వేసుకొని అమ్ముకున్నారు. అది ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐ, మున్సిపాలిటీ కమిషనర్, గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, తాడేపల్లి ఎస్ఐ గారు, సిఐ గారు, వీళ్ళందరి చేతులు ఉన్నాయి. వీళ్ళందరితో కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఆ కబ్జాదారుతో కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కాగితాల మీద కబ్జాదారుల పేర్లు ఎక్కించారు ఎంఆర్ఓ. అలా ఎలా చేస్తారని చెప్పి మేము అడిగాం. ఇప్పుడు మకాడు వచ్చిన పట్టాలు మమ్మల్ని పిలిపించి నమ్మకంగా చేనుకాడ పిలిపించి 30 మంది మన మీద దాడి చేసి ఆ కాగితాలన్నీ మా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయారు. ఇంటికి సంబంధించిన కాగితాలు, పొలం సంబంధించిన కాగితాలు, కోర్టు కాగితాలు, మరి భూమి ఎంతమందికి ఇచ్చారో అన్ని ఆ కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి కూడా మరి మా తల్లిదండ్రుల సర్టిఫికెట్లు, మా ఫ్యామిలీ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు, మరి రేషన్ కార్డులు, మరి పాన్ కార్డులు, ఓటు కార్డులు, మరి ఇంటి తాళాలు, ఇంచిన పుస్తకం, ఇవన్నీ కూడా నేను కవర్లో పెట్టుకొని వెళ్ళాను. ఎస్ఐ గారు పిలిపించారు నన్ను. వెంకటప్పారావు ఎస్ఐ అని, తాడేపల్లి వెంకటప్పారావు ఎస్ఐ, వెంకటప్పారావు గారు ఆయన పేరు. ఆ ఎస్ఐకి డబ్బు కట్టారు. వాళ్ళు 1,50,000 కట్టి నా నెంబర్ వాళ్ళకి ఇచ్చి ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఎక్కడున్నావు రా, నీకు భూ అంటున్నావు, నీకు ఎక్కడున్న భూమి, నీ దగ్గర ఏమన్నా కాగితాలు తెమ్మంటే అన్ని కాగితాలు 3 కవర్లో పెట్టుకొని పెద్ద కవర్లో తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళాం. మేము 5 వెళ్ళాం. అక్కడ 30 మంది ఉన్నారు. చేను దగ్గర సాటుని కూర్చొని చెట్టల్లో కూర్చొని ఉన్నారు. మేము వెళ్ళంగానే ఒక్కసారి మా మీద దాడి చేశారు. చేలో చుట్టూ కమ్ముకొని రాళ్ళతో మమ్మల్ని కొట్టి నన్ను పడేసి తిందా నా దగ్గర కవర్ ఎత్తుకొని వెళ్ళిపోయారు.
మా పాప మీద 10 మంది పడిపోయి మా పాప బట్టలన్నీ చించేసి మా పాప జుట్టు అంతా పీకేసి రక్తాలు కట్టి వాళ్ళు గోళ్ళతో గీసేసి పిల్లని అసలు బిల్లలతో కోసినట్టు కోసేసారు పిల్ల వాళ్ళు. రక్తాలు కారుకుంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కేసుని తారుమారు చేశారు. మమ్మల్ని 4 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టి మరి మమ్మల్ని కొట్టిన వాళ్ళని ఎస్పీ దగ్గరికి పంపించారు గుంటూరు. వాళ్ళు మా మీద ఎదురు కేసు పెట్టారు. చూడండి మీరు అందరూ, ఎందుకంటే నేను భూమి పాగొట్టుకొని కూడా మేము బాధపడుతున్నాము. మా అన్నగారిని ఒక చంపేశారు, మా అమ్మని చంపేశారు కొట్టి. మరి ఈ భూముల కోసమే మా అమ్మకాడు ఎంతో బంగారం ఉంది, ఆ బంగారం కూడా నూకేశారు. మరి మా అమ్మ ఆస్తి అంతా నూకేసి ఆమె బిడ్డలను కూడా బాధ పెట్టి బిడ్డలను బాధ పెట్టి వాళ్ళు 4 తరాల నుంచి మేము బాధపడుతున్నాం. మరి ఈ రకంగా మమ్మల్ని ఏది ఇచ్చి బాధపడుతున్నారు మీరు అందరూ చూడండి. ఎందుకంటే మాది భూమి సమస్య కాబట్టి దాని గురించి నేను వీడియోలు చేస్తున్నాను. మరి ఎన్నో వీడియోలు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నన్ను చంపేస్తానని భయపాత్రం చేస్తున్నారు వాళ్ళు. నన్ను భయపెట్టి నువ్వు ఎక్కడున్నా నిన్ను బతకనీయం, చంపేస్తాం అని చెప్పి నన్ను భయపెడుతున్నారు. అట్లా 4 సార్లు నేను తప్పుకున్నాను వాళ్ళ చేతిలోంచి నేను. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కనపడ్డా మమ్మల్ని చూచి తిడతాం, మమ్మల్ని చూచి కేకలు చుమ్ములు ఇటు ఈ రకంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ కబ్జాదారులు అసలు మార్పు రాట్ల వాళ్ళకి చదువులుండి కూడా ఆ చదువు కూడా వాళ్ళకి జ్ఞానం ఇట్లా ఒక చాదిస్టులు, ఒక సైకోల్లో తయారయ్యారు. ఒక దయాదాక్షిణ్యం అనేది వాళ్ళకి లేదు, కనికరం లేదు. ఆ రకంగా తయారయ్యారు వాళ్ళు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య మరి ఏం చేస్తాడో తెలీదు. కబ్జాల్లో భూములు మాయనే కాదు చాలామంది ఉన్నాయి. ఎంతోమంది బేదోళ్ళు అమాయకులు మరి వాళ్ళ చేతుల్లో బలైపోతున్నారు. కబ్జాదారు చేతుల్లో, గొండాల చేతుల్లో. పార్టీల ద్వారా కూడా వాళ్ళు శోధనం చేసుకొని పార్టీలు అడ్డం పెట్టుకొని ఆ రకంగా చేశారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇది. మరి జగన్ సారు ప్రభుత్వంలో జరిగింది. మరి జగన్ సార్ దగ్గరికి నేను ఎన్నిసార్లు వెళ్ళా, ఆయన నా కంటికే కనపడాల. పోలీసు వాళ్ళు నన్ను లాక్కెళ్ళిపోయేవాళ్ళు, నన్ను బెదిరించేవాళ్ళు, తీసుకెళ్ళి స్టేషన్ కాడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రకంగా నన్ను చేశారు, టార్చర్ పెట్టారు పోలీసు వాళ్ళు కూడా. జగన్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కలిసి నా సమస్య చెప్పుకుందామని ఎన్నోసార్లు ఎన్నో అర్జీలు. 5 సంవత్సరాలు ఆయన పదవిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అసలు ఆకుండా తిరిగా ఆయన దగ్గర. నేను ఆకుండా తిరిగా నెలకోసారి, 2 నెలలకోసారి, 2 నెలలకోసారి నాకు సమాధానం రావట్లే అటు నుంచి అని చెప్పి ఎన్ని అర్జీలు నేను పెట్టాను. మరి ఒక్క అర్జీ కూడా నాకు సమాధానం లేదు. ఎవరు కూడా వచ్చి పలకరించిన వాళ్ళు లేరు, మాట్లాడడం లేరు. మరి అధికారులు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి కొలతలేసి భూములు సర్వేలు చేసి మీ భూములు ఎక్కడ ఉన్నాయి చూపించండి. మేము 4 దిక్కులు వచ్చినాయి మా భూములు, 4 సార్లు మేము చూపించేవాళ్ళం. 4 సార్లు కూడా మా ఎదురుకు కొలతలేసినట్టు నటించేవాళ్ళు. నటించి జీవించేవాళ్ళు. ఆ నటనలో వాళ్ళు జీవించేసేవాళ్ళు. ఎంతో మమ్మల్ని అమాయకతంగా మమ్మల్ని మోసం చేశారు. మా ముందు వాళ్ళు రికార్డులు తెచ్చి అడంగల్లో రికార్డులు మా పేర్లు చూపించి మా పేర్లు చదివి అమ్మా మీకు ఇస్తాం ఇది మీదే అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ, మున్సిపాలిటీ కమిషనరు, సిఏ గారు, ఎస్ఐ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళంతా కలిసి ఆ కబ్జాదారుతో కొమ్మక్కైపోయి మరి అడంగల్లో రికార్డులు మా పేర్లు ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు, ఆన్లైన్లో మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించి పాస్బుక్లో వాళ్ళ పేర్లు మీద ఇచ్చారు. అలా ఎలాగ జరిగిద్దని చెప్పి మేము అడిగాం. ఇలాగ మమ్మల్ని మోసం చేశారు. మీరు అందరూ చూడండి, మేమే కాదు ఎంతోమంది మోసపోయారు అక్కడ భూముల సమస్యతో. మహానాడు ఏరియా వచ్చేసి తర్వాత సీతానాగరం కొండ కాడించి పాతూరు కట్టదాకా అవి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లే, ఇందిరాగాంధీ టైంలో పంచిన భూములై. పాతూరు కట్ట దాకా కూడా ఇందిరాగాంధీ పంచిన భూములు అయ్యి మొత్తం 90 మందికో 100 మందికి వచ్చినాయి ఆ భూములు కూడా. మరి తర్వాత ఒక రికార్డులో 45 మందికో ఏమి ఇచ్చినట్టు ఒక రికార్డులో చూపించారు. ఇంకో మిగతా రికార్డు ఒకటి ఉంది, అది చూపించట్లా. ఆ రికార్డు కూడా ఎంతమందికి ఇచ్చారు భూములు అంటే 45 మందికి ఇచ్చినట్టు నాకు ఆ కాగితాలు వచ్చినాయి నా దగ్గరికి. ఆ కాగితాలు కూడా వాళ్ళు కబ్జాదారులు నొక్కేశారు. అసలు ఏది కూడా మా దగ్గర లేకుండా చేశారు. మా కాడ ఆధారాలు లేకుండా చేశారు. మా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, మరి మొత్తం ఏ కార్డు అయినా సరే అన్నీ మేము తీసుకొని మేము ఊళ్ళో ఉంటున్నామని చెప్పి
ఆధార్ కార్డు మళ్ళీ ఓటు కార్డులు కూడా మేము ఊర్లో ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఓట్లు వేస్తున్నాం అని కూడా చూపించి అవన్నీ తీసుకెళ్ళాము మేము. మొత్తం ఒక్కటి కూడా మా దగ్గర లేకుండా మొత్తం వాళ్ళు నూకేశారు. 30 మంది మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మా ఒళ్ళంతా రక్తాలు కారినట్టు చేసి వాళ్ళు ఆ రకంగా చేశారు. మా పాపని 10 మంది ఆ పాప మీద పడిపోయి ఆ పిల్ల బట్టలన్నీ చించేసి ఆ పిల్ల జుట్టంతా పీకేసి గోళ్ళతో రక్కేసి ఒక రేప్ కేసులాగా చేశారు. ఆ యాడై అసలు యాడి అంటే కొజ్జాయి, ఆ యాడై కాదు కొజ్జాయి, రకాలు పుట్టి కొజ్జలై ఆ రకం చేశారు. ఎందుకు నేను మాట అంటున్నానంటే నా కడుపు తగిలిపోతుంది వాళ్ళు చేసిన పనులు. మా ఆస్తులు నూకెందుకు ఆ పని చేశారు. వాటికి కూడా బిడ్డలు ఉన్నాయి, వాటి బిడ్డలు ఎక్కడ పోతారో ఎవరేం చేస్తారో కూడా తెలియదు. ఒకళ్ళ బిడ్డలను బాధపడితే ఆ ఉసురు కొట్టిద్ది. మేము ఎంత ఏడుతున్నామో మా ఏడుపడేది కొట్టిద్ది, వాళ్ళకి కొట్టకుండా ఎవడదో. మమ్మల్ని ఎంతమంది అయితే మమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ కుటుంబాలే లేకుండా పోతాయి. ఆ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు. నేను ఎందుకంటున్నాను మీరు ఆలోచించుకోండి. ఈ మాట మేము ఎంత నరక వాళ్ళలో మేము అనిపిస్తే ఈ మాట అనగలుగుతున్నాను నేను. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మమ్మల్ని పెట్టిన బాధలు అయ్యాళ్ళు అంత టార్చర్ పెట్టారు మమ్మల్ని అంత ఏది ఇచ్చారు. ఆ సీతానగరం వరకు వాళ్ళది. సీతానగరం దాటి బయటకు వస్తే వాళ్ళు ఎందుకు పనికిరారు, ఎందుకు చల్లరు. ఆ సీతానగరం ఒకటి వాళ్ళు చుట్టూ గిరిగేసుకొని ఆ గిరిలో కూర్చుంటారు. ఏ సమస్య అయినా సరే అక్కడి నుంచి బయట పడితేనే కానీ అక్కడ ఉంటే ఏది తెలదు. ఎవడు ప్యాటు కొన్నా ఇల్లు కట్టుకున్నా వాళ్ళని మోసం చేస్తారు. వాళ్ళని బెదిరించి వాళ్ళకి డబ్బు నొక్కుతూ ఉంటారు, భయపాతం చేస్తారు వాళ్ళకి అండ లేకపోతే వాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కబడి వాళ్ళని కొడతా ఉంటారు. కర్రలు తీసుకొచ్చి, రోకల బట్టలు తీసుకొచ్చి, రాడ్లు తీసుకొచ్చి వాళ్ళని కొడతా ఉంటారు. వాడు భయపడిపోయి ఏం చేస్తాడు, అది 10 లక్షలు భూమి అనుకో, 10 లక్షలు స్థలం అనుకో, 5 లక్షలు కట్టాల్సిందే వాళ్ళకి. అది 3 లక్షలు అనుకో, 1,00,000 కట్టాల్సిందే. అలాగా వాళ్ళని ఇబ్బంది పెడతారు. అమ్మిన పేట 10 సార్లు అమ్ముతారు. ఆ కాగితాలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అమ్మేసేటప్పుడు ఆ కాగితాలు వాళ్ళకి అప్పు చెప్పరు. మళ్ళీ వాళ్ళ దగ్గర డూప్లికేట్ తీసుకొని వాళ్ళ కాడ పెట్టుకొని అయ్యి వజ్రాలు చూపిస్తారు. మళ్ళీ అమ్ముతూ ఉంటారు ఆ పేటల్ని. అలా సొమ్ము చేసుకుంటారు వాళ్ళు. కష్టపడలేరు, వాళ్ళు కష్టపడి రూపాయి తెచ్చుకోలేరు. ప్రజలు సొమ్ము వేసుకొని బాగుపడుతున్నారు, ప్రజలు నోరు కొట్టి బాగుపడుతున్నారు. అట్ట అన్యాయం అక్రమం చేసేవాళ్ళని మరి అధికారులు మరి ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. మరి అధికారులు కూడా మరి చూడాలి, ఇసమంటే చూడాలి. ఎంతోమంది బాధపడతారు, మేమనే కాదు చాలామంది బాధపడుతున్నారు. ఎంతోమంది భూములు బాగొట్టుకొని మరి వాళ్ళు రోడ్లు పాలయ్యి ఇల్లు వాకిలు లేక తల మీద నీళ్ళు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, అలోరి ఏడుతున్నారు. మరి వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఉసిరేది వాళ్ళు కొట్టింది కొట్టకుండా ఉండదు. భగవంతుడైన ఉన్నాడు, దేవుడనే ఉన్నాడు. అది ఏదో ఒక రోజు వాళ్ళకి శాపం అయిపోయింది. వాళ్ళు బిడ్డల తరం శాపం అది. ఆ శాపాన్ని వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన ఘోరాలు, వాళ్ళు చేసిన నేరాలు అవన్నీ వాళ్ళ బిడ్డలకు చుట్టుకుంటాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు. అరే ఒకళ్ళ సొమ్ము మనం వేసుకుంటే, ఒకళ్ళు మనం బాధ పెడితే రేపు మన బిడ్డలకు కొట్టిద్దామని చెప్పి ఆలోచన వాళ్ళకి లేదు. తెచ్చుకున్నావా ఆ రోజు తిన్నావా గడ్డి అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఇది వాళ్ళ పద్ధతి. ఆ కబ్జాదారులన్నీ వాళ్ళని ఎవడ భూమి ఎవడ స్థలం ఆక్రమించకుండా వాళ్ళ చేతులు నరికేయాలి అసలు గవర్నమెంట్. ఎవడు పొలాల జోలికి వెళ్ళకుండా, ఎవడు స్థలాల జోలికి వెళ్ళకుండా గవర్నమెంట్ అనేది వాళ్ళని ఎంపటి చర్య తీసుకొని వాళ్ళ చేతులు నరికేసి వదిలిపెట్టాలి. ఎవడు భూమి జోలికి వెళ్ళకూడదు, ఎవడు స్థలం జోలికి వెళ్ళకూడదు. అమాయకులు బలైపోతున్నారు వాళ్ళ చేతుల్లో. నేరాలు ఘోరాలు చేసుకుంటా వాళ్ళు భయపత్తన చేసి వాళ్ళు భయపెట్టేసి పేదలని లేబర్ని అని ఇబ్బంది పెడుతున్నారు. కులం ఫీలింగు అంటరానోళ్ళు అంటాం, మాదిగోళ్ళు అంటాం, ఎత్తి పడవటం. ఆ మాదిగోళ్ళ సొమ్మె తింటున్నారు వాళ్ళు. ఆ మాదిగోళ్ళు గడ్డి కాచి పడుతున్నారు. మరి ఎక్కడ న్యాయం ఉంది? అంటరానోళ్ళు అంటున్నారు, మాదిగోళ్ళు అంటున్నారు. మరి మాదిగోళ్ళు భూములు వేసుకొని బతుకుతున్నారు, ఆ మాదిగోళ్ళు స్థలాలు వేసుకొని బతుకుతున్నారు, అవి వేసుకొని బాగుపడుతున్నారు, అవి వేసుకొని మేళ్ళ మిద్దులు కడుతున్నారు. మరి అప్పుడు అంటురాదా? అప్పుడు మాదిగోళ్ళు అని గుర్తు రావట్లేదా? అప్పుడు క్యాస్ట్ గుర్తు రావట్లేదా? అసలు ఈ నాలికల తాటి బద్దల నోరు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పడేసుకుంటున్నారు.
భూమి బాగొట్టుకొని మేము బాధపడుతుంటే మమ్మల్ని చూచి నవ్వులు పాలు చేయటం, నవ్వటం ఏలాకోలంగా, ఇరుగు పొరుగు కూడా అట్ట చేయండి వాళ్ళని, ఇట్ట చేయాలని. ఏమొచ్చింది వాళ్ళకి? మమ్మల్ని ఏడిపించి మమ్మల్ని బాధ పెడితే దాంట్లో వాళ్ళకి ఆనందం ఏంటి, వాళ్ళకి సంతోషం ఏంటి? వాళ్ళ కుటుంబాలకల్లా బిడ్డల తరాల శాపం. అది శాపం కొట్టింది. దేవుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఏ రోజుకైనా అదనేది చేస్తాడు దేవుడు. ఎవరిని ఎంత బాధ పెడితే ఆ శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. ఏదో వెనకటి కాలం ఇప్పుడో చూపించాడు దేవుడు అంట. ఇప్పుడే చూపిస్తున్నాడు దేవుడు, ఇప్పుడో కాదు, ఇప్పుడు వెంటనే చూపిస్తున్నాడు. ఒకరిని బాధ పెట్టి బాగుపడాలంటే వెంటనే చూపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇలా చూడండి, మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి. నేను ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను. మరి అధికారుల కాడికి కూడా నేను తిరుగుతున్నా. చంద్రబాబు అన్నయ్య కాడికి, లోకేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక్కోసాట ఆఫీసులో 6 సార్లు ఇచ్చి వచ్చిన నేను అప్లికేషన్ పేపర్లు. మరి ఎలకపూడి, అమరావతి దగ్గర ఎలకపూడి సచివాలయంలో కూడా నేను అర్జీ ఇచ్చి వచ్చిన అప్లికేషన్ పేపర్, ఆ భూమికి సంబంధించినవి. మరి లోకేష్ బాబుని 2 సార్లు నేను కలిసా, గెలిచినాక. గెలవక ముందు 5 సార్లు కలిసా. మాట్లాడి, అమ్మ మన పార్టీ రాని చేద్దాం, నువ్వు నాకు గుర్తున్నావు, నేను మర్చిపోను నిన్ను అని చెప్పేసి మాట్లాడాడు. గెలిచాక కూడా 2 సార్లు వెళ్ళి కలిసా నేను. 2 సార్లు కూడా ఇదే మాట అన్నాడు, అమ్మ నేను మర్చిపోలేదు, నువ్వు గుర్తున్నావు, నాకు చేద్దాం అని చెప్పి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ 5 సార్లు వెళ్ళా, కలవలేదు, ఆయన లేడు. అప్లికేషన్ ఇచ్చి వస్తూనే ఉన్నాను. మరి చంద్రబాబు అన్నయ్యని గెలిచిన ఫస్ట్లోనే 3వ వారంలోనే ప్రజా దర్బార్ పెట్టాడు. పెట్టినప్పుడు నేను వెళ్ళా. తోపులాట, జనం అంతా ఎక్కడెక్కడ జిల్లాలు మొత్తం వచ్చేసినారు. ఆ అన్నయ్య చూస్తాకి, చంద్రబాబు అన్నయ్య చూస్తాకి, అర్జీలు ఇస్తాకి, సమస్యలు చెప్పుకోవటానికి ఎంతోమంది వచ్చారు. ఖాళీ లేదు అక్కడ. బైపాస్, మంగళగిరి బైపాస్ ఆఫీసు, పెద్ద ఆఫీస్ అది, మెయిన్ రోడ్ అమ్మటి. ఆ ఆఫీసు నిండిపోయారు జనం, ఫుల్గా వచ్చారు జనం. తోపులాట అయిపోయింది. అన్నయ్య సాయంకాలం 5 గంటలప్పుడు వచ్చాడు. పొద్దున 9ంటికి వెళ్ళి కూర్చున్నాం మేము అందరం. అంటే భోజనాలు పెట్టారు, భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరికీ దూరాభారపలు అందరూ భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ ఆయన కలిసి మాట్లాడేదానికి సమయం లేదు. ఎందుకంటే అంతమంది జనంతో ఎంతమందితో మాట్లాడతాడు అన్నయ్య మటుకి. అంతమంది జనం ఒక్కసారి ఏం చేశారంటే అన్ని జిల్లాల నుంచి ఒకేసారి వచ్చేసరికి తోపులాట అయిపోయింది. ఒకరికొకరు తోచుకొని పడిపోయి దెబ్బలు తగిలి, నాకు తగిలి దెబ్బలు, నేను పడిపోయాను. 2 సార్లు పడిపోయాను. తోసేశారు, తాళ్ళు వేసి అసలు నడుకేసి లాగేసి పడేశారు నన్ను ఒకసారి. మళ్ళీ 2వసారి తోసేస్తే కుర్చీ మీద పడిపోయా. ఇక 3వసారి జనంలో పడిపోయి తెప్పుకొని లేచా పైకి. అది కొంచెం దెబ్బలు కూడా తగిలి నాకు. సరే ఆయన నేను కలవాలి, నేను కలిసి మాట్లాడాలి, నా సమస్య చెప్పుకోవాలని చెప్పి ఎట్టయితే నేను కొంతమంది ఏడ్చుకుంటే ఆడవాళ్ళు ఆ తోపులాట్లో ఉండలేక కొంతమంది వెళ్ళిపోయారు. నేను ఉండి కలిసా అన్నయ్యని. కలిసి ఆయన కాళ్ళ మీద పడి, అన్నయ్య నమస్కారం అన్నయ్య అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఏడిచి, అన్నయ్య మాది భూమి ఇట్లా కబ్జా అయింది అని చెప్పి ఆ కాగితాలు ఆయన చేతిలో పెడితే ఆయన చూసి, సరేనమ్మా చూద్దాం చేద్దాం అన్నాడు. నా కళ్ళలో కూడా, నా మెడలో కూడా ఒక కండ వేశాడు ఆయన, పసుపు కండం నా మెడలో కూడా వేశాడు ఆయన. అన్నయ్య, చంద్రబాబు అన్నయ్య ఫస్ట్లో నేను మాట్లాడాను. తర్వాత అవన్నీ మళ్ళీ నాకు కలవలా. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కలవలా. నేను వెళ్ళే సమయానికి ఆ అన్నయ్య అంటలా. ఆ అన్నయ్య ఒకరోజు ముందు వచ్చి వెళ్ళిపోతాడంట. మరి ఎన్నిసార్లు మరి వెళ్ళలేదు. మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి 6 సార్లు వెళ్ళా. 6 సార్లు వెళ్ళినా ఏ రోజు ఆయన కలవలా. కానీ అప్లికేషన్లు ఇచ్చి వచ్చా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, అప్లికేషన్ ఇక్కడ కదమ్మా, లోకేష్ బాబు దగ్గర ఇవ్వు, పెద్ద ఆయన కాడు ఇవ్వు అని చెప్పేసి మాట్లాడారు. లేదండి ఇలాగా మా భూమి సమస్య నేను వెళ్ళాను, కలిశానంటే మాట్లాడాను. మరి మీకు అడుగుకొని వచ్చా అంటే, మరి పవన్ కళ్యాణ్ కలుపుతాకి మరి మాకు అవకాశం ఏంటంటే, అమ్మా ఆయన కలవటానికి కుదరదు, అపాయింట్మెంట్ కావాలి అని మాట్లాడేవాళ్ళు నాతోటి. పొద్దునుంచి సాయంకాలం దాకా ఉండేదాన్ని. ఆయన భోజనాలు కూడా అక్కడ చేయించేవాడు కాదు, కానీ బయట నుంచి పార్సల్ ప్యాకెట్లు ఇచ్చేవాడు. ఆ ప్యాకెట్లు కూడా ఒక 50 ప్యాకెట్లు 25 ప్యాకెట్లు ఎత్తాయి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతే వెనకుండా వాళ్ళకి
ఎవరికైనా అడపదానికి దూరపడలు దొరికాయి, కొంతమంది దొరికే కాదు. కానీ అక్కడ వాటర్ కూడా ఏం లేదు, టిఫిన్ బాపన్ చేస్తా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. బైపాస్, మంగళగిరి బైపాస్. పవన్ కళ్యాణ్ కలుపుతాను ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను, మరి ఆయన కలుపుతాకి కుదరలేదు. ఆయన కలవలా, ఉంటున్నాడు కానీ కలవట్లా, పైసలతో కలవట్లా. బయట ఎవరన్నా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే వాళ్ళతో కలుపుతున్నాడు లోన, అంతే. లోనకు కూడా వెళ్ళట్లా, మేము రోడ్డు మీద ఉంటున్నాం, వెళ్ళిన వాళ్ళంతా రోడ్డు మీద ఉంటున్నాం. పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాడు, అంతకుముందు రేకులు షెడ్లు, ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ కట్టినాడు రోడ్డు ఒకటి. మరి తర్వాత దాంట్లో ఏమైనా పెడతారేమో మరి తెలియదు, ప్రజలను దాంట్లోకి పిలిపించి మాట్లాడతారేమో తెలియదు మరి నాకు. మరి ఆయన కూడా మరి మంచి పనులు చేయాలి, ప్రజల్ని ఆలకించాలి, ప్రజల పని చేయాలి. మరి చంద్రబాబు అనే తర్వాత ఆయన అన్నారు కదా, మరి మరి లోకేష్ బాబు కూడా మంగళగిరికి మొత్తం చుట్టుపక్కల మొత్తానికి ఆయనే కాబట్టి మరి చంద్రబాబు అనే కింద ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళు చూసుకోవాలి ముందు, తర్వాత చంద్రబాబు అనే దగ్గరికి వెళ్ళాలి ఏదైనా. కానీ మేము పెద్ద అధికారుల కాడికి వెళ్తున్నాం, మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు, న్యాయం జరగలేదు. మరి మీరు అందరూ చూడండి, మా వీడియోలు చూడండి. ఎందుకంటే మీది భూమి సమస్య గురించి ఎన్నో నేను మాట్లాడుతున్నాను, చేస్తున్నాను కాబట్టి మాకు ఇంకా పరిష్కారం కాలేదు, న్యాయం జరగలేదు. అది భూమి మరి 5 ఎకరాల 28 సెంట్ల భూమి, అది సెంటు కాదు 2 సెంట్లు కాదు మేము వదిలేస్తాకి. మరి అంత భూమిని మా కింద లేకుండా వాళ్ళు పనిచేశారు కబ్జాదారులు. మరి బాల్చాన్ రాసిన కుటుంబం, సముద్రాల చంద్రబాబు కుటుంబం, మరి వాళ్ళ కొడుకులు కోడళ్ళు కలిసి ఆ ప్యాట్లు వేసి ఆ భూమిని ఎక్కడికెక్కడికి అమ్మేసారు, స్వాధీనం చేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. అధికారులను పట్టుకొని, అమ్మారావులను పట్టుకొని వాళ్ళు ఆ పనులు చేశారు. మా కింద సెంటు లేకుండా చేశారు, మా సంతకాలు లేవు, మేము రిజిస్టర్లు చేయలా, ఏమి చేయలా, ఏమి చేయకుండా వాళ్ళు అలా చేశారు. వాళ్ళు అలా పుట్టించుకున్నారు కాగితాలు, దొంగ సంతకాలు చేపించి దొంగ రిజిస్టర్లు చేపించుకొని అలా చేశారు. తాలూకులో ఉన్నాయి మా పేర్లు, ఎంఆర్ ఆఫీసులో ఉన్నాయి. ఎంఆర్ ఆఫీసులో ఒకప్పుడు ఏం చెప్పారు, సాకులు చెప్పారు. మాకు ఏం చెప్పారు, కాలిపోయి చేతులు పట్టి అని చెప్పుకొచ్చారు. చేతులు పడితే ఒక్కసాట పడితే కాలిపోతే ఒకసాట కాలిపోతే, అన్ని సార్లు కాలవు కదా. ఈ రికార్డ్ అనేది 7 సార్లు ఉంటుంది, అది మాకు తెలియదు అనుకుంటున్నారు వాళ్ళు. ఈ చదువులు అనిపించి వాళ్ళు ఏం చెప్తారో నమ్ముతారని చెప్పేసి మమ్మల్ని అలా మోసం చేశారు. ఆ రికార్డులు అనేది ఒకసారి కాదు 7 సార్లు ఉంటాయి. మరి ఎంఆర్ ఆఫీస్లో ఉంటాయి, మరి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, ఆర్డీ ఆఫీస్లో ఉంటాయి, రికార్డ్ ఆఫీస్లో ఉంటాయి, జాయింట్ కలెక్టర్ దగ్గర ఉంటాయి, ఎస్పీల దగ్గర ఉంటాయి, మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీస్లో ఉంటాయి. ఇన్ని సార్లు ఉంటాయి. అవి ఒకసారి కాలిపోయినా, ఒకసారి చేతులు పట్టినా ఏడకపోతే చేతులు పడతాకి. ఇప్పుడు ఎంఆర్ఓ ఎందుకు వస్తున్నాడు, ఎంఆర్ఓ కింద ఉండేవాళ్ళు ఎందుకు వస్తున్నారు, అట్లా భద్రత చేయటానికి వస్తారు. అవి భద్రత చేయకపోతే అవి కాలిపోయి చేతులు పట్టినట్టు వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఎందుకు అక్కడ? ఇంకా అవి జాగ్రత్త చేయనప్పుడు ఉద్యోగాలు ఎందుకు చేయాలి అక్కడ? ఏ కూలీ నాలు చేసుకొని బతకచ్చు కదా. ఇప్పుడు నేనున్నాను, చిల్లర కొట్టు పెట్టాను, నేనుండి అక్కడ అమ్ముకొని జాగ్రత్త చేసుకుంటే ₹1 ఇచ్చింది. అది జాగ్రత్త చేయకపోతే మనం వదిలేస్తే గాలికి ఏమవుతుంది, మళ్ళీ నా తర్వాత ఇంకెవరు వస్తారు, నా పిల్లలే వస్తారు, మరి నా బిడ్డలు వస్తారు, వాళ్ళకి అప్పు చెప్పాలి నేను కొట్టు. మరి నేను జాగ్రత్త చేస్తే కదా వాళ్ళకి అప్పు చెప్పగలను. నేను జాగ్రత్త చేయకపోతే వాళ్ళకి ఏం అప్పు చెప్తాను కొట్టుని? ఇలాగా ఒక అధికారం ఉన్నాడంటే అధికారికి అప్పు చెప్పాడంటే అధికారం చూసుకోవాలి, అవన్నీ అధికారి కింద ఉన్నోళ్ళు చూసుకోవాలి. ఏసీ రూమ్లో కూర్చొని మరి కుర్చీలో కూర్చొని నిద్రలు పోవటం కాదు. మరి ఏ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తుంటే మరి వాళ్ళకి దొంగ కాగితాలు రాయటం కాదు, దొంగ రికార్డులు రాయటం కాదు, ఆన్లైన్లో పేర్లు తప్పించటం కాదు. అది కాదు పద్ధతి. ఎవరైతే భూమి బాగొట్టుకున్నారో, ఎవరైతే స్థలాలు బాగొట్టుకున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, సర్వే చేయాలి. ఈ భూమి వీళ్ళదా కాదా, గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చిందా లేదా, రికార్డులో ఉందా లేదా, అడింగల్లో ఉందా లేదా, అవన్నీ చూసుకోవాలి, సర్వే చేయాలి, కొలతలు వేయాలి. వీళ్ళకి ఎంత ఇచ్చింది భూమి, ఎన్ని సెంట్లు ఇచ్చింది, ఎన్ని ఎకరాలు ఇచ్చింది గవర్నమెంట్, అది చూడాలి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళు రిజిస్టర్ చేశారా లేదా, వీళ్ళు చేతులు మారినాయా లేదా, వీళ్ళు సంతకాలు ఉన్నాయా లేదా, వీళ్ళు ఏళ్ళు ముద్రలు ఉన్నాయా లేదా, అవి చూడాలి. మీరు ఏమి చూడకుండానే కాగితాలు ఒక పెన్నోడు పెట్టుకొని మన కోడి గీసేట్టు గిరగిర గీసేసి కాగితాలు మన కబ్జాదారులకి ఎలా ఒప్పు చెప్తారు, ఎలా చేస్తారు? అంత చదువు ఉంటుంది మీకు, బుర్ర లేదా? అంత చదువుకొని మీరు వస్తున్నారు జాబులు చేయటానికి.
గవర్నమెంట్ జాబులే లక్షలు లక్షలు ఇస్తున్నారు, ఏసీ వేసుకొని ఏసీ కింద కూర్చొని కుర్చీలో కూర్చొని నిద్రపోయి వెళ్దామని చేస్తున్నారా? ఏదైనా ఒక పద్ధతిగా చేయండి. అధికారుల కాడికి వస్తున్నారంటే ఒక గవర్నమెంట్ వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, వాళ్ళ కాడికి వెళ్తే మాకు పని అయింది అన్న ధీమాతోటి ప్రజలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మీరు ఎన్ని పోటు పోస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? మీ కుర్చీల కింద వేసుకొని వాళ్ళు తొక్కుతుంటే, మీ కాళ్ళ కింద వేసి వాళ్ళు తొక్కుతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? ఇంకా ఎవరి కాడికి వెళ్ళి చెప్పుకుంటారు? రౌడీలకి అవకాశం ఇస్తుందే మీరు, గూండాలకి అవకాశం ఇస్తుంది మీరు. వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని ఆన్లైన్లో పేరు తప్పిస్తుంది మీరు. ఆన్లైన్లో పేరు తెప్పిస్తే అడంగల్లో రికార్డుల్లో ఏడకపోతే అక్కడ ఉంటాయి పేర్లు. అవి పూర్వం ఎవరికైతే ఇచ్చారో భూములు, ఎవరి పేరు మీద ఇచ్చారో అవి అక్కడే ఉంటాయి. ఆ పేర్లు ఎక్కడ పోతాయి? కొత్త రికార్డులు ఉంటే పాత రికార్డులు ఉంటాయి. పాత రికార్డులు తీయండి, కొత్త రికార్డులు కాదు, పాత రికార్డులు తీయండి. 150 సంవత్సరాల నుంచి ఆడే ఉంటుంది అది, ఏడకపోదు కదా. ఎందుకు ఇలాగేదిస్తున్నారు పేదవాళ్ళని, అమాయకుల్ని? మరి ఈ రకంగా మీరు టార్చర్ పెడుతున్నారు, అధికారులే టార్చర్ పెడుతున్నారు. మరి కబ్జాదారులు పెట్టమంటే పెట్టకేం చేస్తారు? అధికారులు మీరే ఏదిస్తుంటే మరి కబ్జాదారులు ఏం చేస్తారు? అవకాశం మీరు ఇస్తున్నారు వాళ్ళకి. అయ్యా అని వచ్చి మీ కాళ్ళ మీద పడి ఏడుతుంటే మేము మీ కాళ్ళు కడుగుతున్నాం, మా కన్యలతో మీ కాళ్ళు కడుగుతున్నామే. మీకు కనికరం లేదా? దయ లేదా? ఎందుకంత మూర్ఖత్వంగా చేస్తున్నారు? మీకు చదువు ఉంది, మాకు చదువు లేదు. మీకు ఎందుకు జ్ఞానం లేదు? అయ్యో వాళ్ళు వచ్చి మా కాళ్ళు పుట్టుకు ఏడుతున్నారు కదా, వాళ్ళకి ఏదో న్యాయం చేద్దామని మీ హృదయం కనికరం లేదు. మీ హృదయం కదలట్ల, మీ గుండె కరగట్ల. రాతి గుండి, కనికరం లేని గుండెలు మీరు చేసిన మోసాలు తరతరాలు అనిపించాలి, బిడ్డల తరం అనిపించాలి. మీతో పోదు ఆ మోసం, ఆ అక్రాలు దోపిడీలు మీతో పోవు. మీ బిడ్డల తరం ఆ మచ్చ అట్ట ఉండిపోయింది. ఒక దెబ్బ కొడితే దెబ్బ మాసిపోయిద్దాము. మోసం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, పలానోడ్రా ఈ పని చేశాడని గుర్తొస్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ సొమ్ము తినేటప్పుడు నీతిగా నిజాయితీగా ఉండండి, నిజాయితీ అయిన పనులు చేయండి, నీతిగా పనులు చేయండి. చేసి అమ్మా మేము కష్టపడ్డాం, ఇదిగో ఒక 10,000 ఒక 20,000 నువ్వు ధర్మం గడుగు తీసుకో, న్యాయం గడుగు తీసుకో, నువ్వు కష్టపడ్డావని. అమ్మా మాకు వచ్చే దేశాలు దాటలేదు, మాకు 10,000 ఒక 20,000 అమ్మా మా ఖర్చుల కంటే ఇస్తారు. ఎందుకేరు? మీరు కోట్లు అన్యాయంగా అక్కరంగా దోపిడీలు చేస్తున్నారు. ఒక్కోసారి ఆ డబ్బు దేనికి పనికిరాదు, మనిషి అవసరం ఉంటుంది. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, మాయ చేసింది డబ్బు ఎంత మనిషి అయిచారే పెంట తినిపించింది. డబ్బుకి కక్కుర్తి పడకాకండి, ఎవరు కూడా డబ్బు కాసి పడకాకండి. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా ఉండి పనులు చేయండి, నీతిగా ఉండండి, పేరు తెచ్చుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. పలానా అధికారికి మేము వచ్చామో మేము చెప్పుకున్నాం అనుకో, మేము 10 మంది చెప్పేటట్టు ఉండాలి. పలానా అధికారి మంచి పనులు చేస్తున్నారు, మంచి హృదయం, మంచి గుణం అయింది, ఆయన కాడికి వెళ్ళండి అమ్మా. మీరు ఆయన కాడికి వెళ్తే, సార్ కాడికి వెళ్తే పనులు అవుతాయి, మీరు వెళ్ళండి అని మేము 10 మందికి చెప్పేటట్టు ఉండాలి. మీరు చేసే మోసాలకి 10 మంది కాదు 1000 మందికి తెలుస్తుంది మీరు చేసే అక్రాలు, అన్యాయాలు, మోసాలు. ఫలానా అధికారి మమ్మల్ని నమ్మకం పిలిపించి ఎంఆర్ఓ, ఇప్పుడున్నాను ఎంఆర్ఓ, మరి నమ్మకంగా పిలిపించి మేము 3 కుటుంబాల మీద మరి 7గురు వెళ్ళాం. మేము పిలిపిస్తే చంద్రబాబు అన్న ఆఫీస్ నుంచి పిలిపిస్తే మేము వెళ్ళాం ఆఫీస్కి. మంగళగిరి నొలకపేట ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, బైపాస్ నుంచి.
వెళితే మమ్మల్ని 8 గంటలు కూర్చోబెట్టి రూములోకి పిలిచి వీడియోలు తీసి మమ్మల్ని అందరినీ మా అందరి ఫోటోలు తీసుకొని మా అందరి పేర్లు రాసుకొని, అమ్మ భూమి మీదే, మీరు న్యాయంగా అడుగుతున్నారు, ధర్మంగా అడుగుతున్నారు, మరి ఇద్దాం అని చెప్పి మాట్లాడి అన్నీ తీసుకున్న తర్వాత మేమేమి చేయలేము, వాళ్ళు అమ్మేశారు, ఇల్లు పడ్డాయి, మేము కదిలీలేము, మేము పీకలేము, వాళ్ళ కాడికి వెళ్తే మమ్మల్ని పొడిచేస్తారు అని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అధికారి చేసింది ఆ పనేనా? హైదరాబాద్లో చేస్తున్నాడు ఒక అధికారి, ఎసిమెంట్ వాళ్ళని ఎదిరికిస్తున్నాడు, అక్కరంగా నీళ్ళు కూల్చిపడేస్తున్నాడు, ధర్మంగా చేస్తున్నాడు. ఆయన సూచన తెలుసుకోండి, ఆయన సూచన తెలుసుకోండి. మిగతా వాళ్ళైనా అలా ధర్మంగా న్యాయంగా చేయండి. అక్రమం కట్టిన ఇల్లులు ఉన్నాయా, అక్రమంగా భూములు ఆక్రమించిన ఉన్నాయా, ఇడిపించండి. అట్లలోంచి ఆ కబ్జాదారు కానీ ఇడిపించండి, అవి కూల్చేయండి. ఈ గవర్నమెంట్ కలుసుకుంటే ఎంతసేపు? అసలు భూములు ఎంతసేపు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఖాళీ చేయించగలరు? మరి ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఒక అధికారులు ఏంది, కబ్జాదారులు ఏంది, ఒక రౌడీజంగా ఒక గోండాజంగా మమ్మల్ని ఏదిచ్చి బాధ పెడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరం, మహానాడు మాకు భూములు ఇచ్చింది. మేము ఉండేది సీతానగరం స్వగ్రం. తర్వాత నేను వచ్చి తాడేపల్లిలో అద్దెకుంటున్నా, బోసుమోహన్ సెంటర్ 17వ వార్డు మసీదు కాడ. మరి ఇప్పుడు కొట్టు కూడా తీసుకొని కొట్టి పెడుతున్నాను. ఒక సంవత్సరం అంతా కాయ వ్యాపారం బండి మీద చేశాను, తోపుడు బండి మీద. మరి ఇప్పుడు చిల్లర కొట్టి తీసుకొని కొట్టు ఉంటున్నాను, నేను కొట్టి పెట్టుకొని కొట్టి నడుపుకుంటున్నాను. మరి ఆ డబ్బులు కూడా మరి వడ్డీ తెచ్చుకొని మరి బజార్కి ఇది తిరగలేక ఒకసాట నేను కొట్టి పెట్టుకొని చేసుకుంటున్నాను. అవి కూడా అప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాను. మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎప్పట్లా, డబ్బులు లేదు మా దగ్గర. మేము అప్పు తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకొని కొట్టు పెట్టుకున్నాం బతుకుదారు కోసం. మేము బతికేదానికి మేము ఎవరు సొమ్మికి ఆశపట్ల, ఎవరు రూపాయికి మేము ఆశపట్ల. మా తల్లిదండ్రుల భూమి అది. మేము బిడ్డలో, మేము వారసులో మేము ఉన్నాం, బిడ్డలో ఉన్నాం మేము. మా తల్లి